ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆత్మజ్ఞానాన్ని అర్జునుడికి కలిగించడానికి గీత ప్రయత్నం చేస్తుంది, గీతాచార్యులు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకొరకు ఆత్మజ్ఞానం కలిగించడం అని అంటే, ఈ శరీరము శాశ్వతం కాదు, ఆత్మే శాశ్వతం అని చెప్పడం. అందుకొరకని చెప్పేసి దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నమూహ్యతి. ఇక్కడ ఏమిటంటే, ఈ శరీరానికి 3 అవస్థలు ఉన్నాయి. 4వ అవస్థ శరీరం దాటిపోవడం. బాల్య యవ్వన కౌమారాలు మొదలైనటువంటి అవస్థలు ఉన్నాయి. బాల్యము అంటే ఆ కౌమార వ్యవస్థ, యవ్వనము, వృద్ధాప్యము. ఈ 3 ఎప్పుడు జీవన చక్రం ఇది తిరుగుతుంటుంది. బాల్యం నుంచి యవ్వనానికి వచ్చినప్పుడు మనిషి చింతిస్తున్నాడా? యవ్వనం నుంచి వృద్ధాప్యానికి వచ్చినప్పుడు మనిషి చింతిస్తున్నాడా? ఈ వృద్ధాప్యం నుంచి తాను ఈ శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు మనిషి ఆలోచన ఉందా ఏదైనా? మళ్ళీ తాను ఆత్మలోకి ఆత్మ వెళ్ళిపోతుంది. అంటే ఈ జీవాత్మ విశ్వాత్మలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ ఆత్మ మళ్ళీ ఒక శరీరాన్ని తీసుకుంటుంది. ఈ జీవన చక్రంలో దేని గురించి చింతించాల్సిన అవసరం లేదు. అంటే బాల్యము నుంచి యవ్వనంలోకి వచ్చినప్పుడు చింత లేదు, యవ్వనం నుంచి వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు చింత లేదు, వృద్ధాప్యం నుంచి మరణానికి వెళ్ళినప్పుడు ఎవరో శరీరం పోయింది అనేది కొంత బాధపడతారు అంతే తప్ప ఆ బాధ కూడా అక్కర్లేదు. ఎందుకంటే మళ్ళీ జన్మ ఉన్నది కాబట్టి. అంటే ప్రతి వ్యక్తికి మళ్ళీ జన్మ ఉన్నది అని చెప్తూ ఉన్నటువంటి స్థితి ఏమిటిది? కాబట్టి నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. యుద్ధంలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఉంటారు, పోతారు. పోయేటటువంటిది ఏమిటిది? శరీరమే. శరీరం కాబట్టి ఇది ఎప్పుడు జరిగేటటువంటి జీవన చక్రమే. కాబట్టి దీని గురించి ఇంకా చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకు ఇంతగా గట్టిగా కృష్ణ పరమాత్మ చెప్పడం అంటే, అయ్యో భీష్ముడు పోతాడు, ద్రోణుడు పోతాడు, ఆయన గురువు, ఈయన పితామహుడు అని బాధపడుతున్నాడు అర్జునుడు. ఆ బాధ నుంచి దూరం చేయడానికి ఆత్మజ్ఞానం కలిగించడం కొరకు దేహికి దేహమునందున బాల్య యవ్వన వృద్ధాప్యాలు అట్లే మరి ఒక కొత్త దేహము జ్ఞాని దీనికి మోహం అన్నాడు. జ్ఞాని అయినటువంటి వాడు అంటే ఆత్మజ్ఞాని అయినటువంటి వాడు దీనికి చింతించాల్సిన అవసరం లేదు. ఆదిశంకరులు ఈ విషయంలో భజగోవింద స్తోత్రంలో చాలా చక్కటి విషయం చెప్పాయండి. పునరపి జననం పునరపి మరణం, పునరపి జఠరే శయనం. జనని శరీరంలోకి మళ్ళీ వస్తాడు, మళ్ళీ జననం, మళ్ళీ మరణం. ఇది నిరంతరం జరిగేటటువంటి జీవన క్రమం. కాబట్టి దీని గురించి చింతించాల్సిన అవసరం లేదు. బాల్యం పోయి యవ్వనం వస్తుంది, యవ్వనం పోయి వృద్ధాప్యం వస్తుంది, వృద్ధాప్యం నుంచి మరణం వస్తుంది, మరణం నుంచి మళ్ళీ జన్మ వస్తుంది. ఇది భారతీయ సనాతన ధర్మం చెబుతూ ఉన్నటువంటి ఈ జీవన చక్ర సిద్ధాంతం అండి. అయితే మళ్ళీ జన్మము ఎందుకు వస్తుంది అంటే, మనిషి తాను ఏదైనా కర్మ చేస్తే ఆ కర్మ ఫలితాన్ని మళ్ళీ పొందాలి కాబట్టి జన్మ వస్తుంది. మనిషి తాను పుణ్యం చేస్తే మళ్ళీ మంచి జన్మ వస్తుంది. మనిషి తాను పాపం చేస్తే ఆ పాపానికి తగ్గటువంటి జన్మ వస్తుంది. కాబట్టి పుణ్యము చేసి ఉన్నా జన్మ తప్పదు, పాపం చేసి ఉన్నా జన్మ తప్పదు. పుణ్యము పాపము ఏది లేకపోతే అప్పుడు ముక్తి వస్తుంది. ఏమిటి ముక్తి అని అంటే, రమణ మహర్షి చాలా అద్భుతంగా ఒక మాట చెప్పాడు. ఏమిటది? ఇవన్నీ అధ్యయనం చేసిన శ్రీరమణులు బంధాలు విడివడమే ముక్తి అప్ప అన్నారండి. అంటే మనిషికి ఉన్నటువంటి ఏ బంధాలైతే ఉన్నాయో ఆ బంధాల నుంచి మనిషి దూరం కావడమే ముక్తి. అంటే ఈ శరీరం నుంచి ప్రాణం ఉత్క్రమణం జరుగుతుంది, వెళ్ళిపోతుంది. అంటే శరీరం అనే బంధంలో ఉండి ప్రాణం వెళ్ళిపోతుంది. కాబట్టి ఆత్మయే శాశ్వతం, ఈ శరీరం శాశ్వతం కాదు అని చెప్పి అర్జునుడికి ఆత్మతత్వాన్ని బోధించడానికి ఈ విధంగా జీవాత్మ, పరమాత్మ, ప్రకృతి. అయితే ప్రకృతి శాశ్వతమా? అవును, శాశ్వతమే. జీవాత్మ శాశ్వతమే, పరమాత్మ శాశ్వతమే, ప్రకృతి శాశ్వతమే. వీటన్నింటిలో కూడా ఒకే పరమాత్మ ఉన్నాడు. ప్రకృతిలో ఎట్లా పరమాత్మ ఉన్నాడు? ఓ చెట్టు ఉంది, ఓ చెట్టు కూలిపోయింది, కానీ మరో చెట్టు మనకు పక్కన కనిపిస్తుంది. కూలిపోయిన చెట్టు నుంచి మరో చెట్టు పుట్టుకొస్తుంది. కాబట్టి ప్రకృతి శాశ్వతం ఉంటుంది, జీవాత్మ శాశ్వతం, పరమాత్మ శాశ్వతం. స్వామి శివానంద సరస్వతి మహారాజు గారిని ఓ ప్రశ్న అడిగారండి. స్వామి, మీరు దేవుడిని చూశారా అని. అంటే స్వామి, దేవుడు తప్ప నాకు ఇంకేం కనిపించడం లేదు అన్నాడు. చూడండి,
దీని అర్థం ఏంటిది? ఆత్మజ్ఞానం తెలిసినటువంటి వ్యక్తి, ఒక గొప్ప సాధుపుంగవుడు చెప్పినటువంటి మాట. అంటే పృథ్వీ, అప్పు, తేజస్సు, వాయువు, ఆకాశము అనబడే ఈ పంచభూతాలన్నీ కూడా పరమాత్మతో ఉన్నాయి. భూమి రాపో అనలో వాయు ఖం మనో బుద్ధిరేవచ అహంకార ఇతి ఎమ్మే భిన్నా ప్రకృతి నష్టదా అంటారు పరమాత్మ. అంటే ఈ సృష్టి అంతటా నేనే ఉన్నాను. అంటే ఇక్కడ మనం చూసేటటువంటి ఈ శబ్దంలో, ఈ గాలిలో, ఈ నీటిలో, ఈ నిప్పులో, ఈ భూమిలో అంతా పరమాత్మే ఉన్నాడని చెప్పి కృష్ణ పరమాత్మ అర్జునుడికి అంతా పరమాత్మమయం, ఏకాత్మ మానవతావాదం అనేటటువంటిది చెప్పడానికి ఆధారభూతంగా ఈ విషయాలు అర్జునుడికి బోధించాడు. అవి మనం గ్రహించాలి. నరలోకంలో ఉన్నటువంటి ప్రతి నరుడు ఆ నారాయణమూర్తి సందేశంగా దీన్ని గ్రహించాలి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.